హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే కింది వాటిలో అంతమయ్యే దశాంశ భిన్నం కానిది ఏది అని అంటున్నాడు. అంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ అవ్వనిది ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఇటువంటి సందర్భంలో ఈ విధంగా ఫ్రాక్షన్స్ ఇచ్చి అవి మనకి టెర్మినేట్ అవుతాయి అవ్వ, అంతం అవుతాయి అవ్వ చెప్పాలి అంటే మనకి ఏవైతే హారాలు ఉన్నాయో డెనామినేటర్స్ వాటిని మనము 2 పవర్స్ లోనైనా రాసుకోవచ్చు, లేదా 5 పవర్స్ లోనైనా రాసుకోవచ్చు, లేదా 2 పవర్స్ ఇంటూ 5 పవర్స్ లోనైనా రాసుకోవచ్చు. ఈ విధంగా ఏ సందర్భంలో మనం రాయగలిగినా కూడా అది అంతం అవుతుంది అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆప్షన్స్ చూస్తే 32 అన్నాడు. 32 అంటే 2 పవర్ 5 మనం రాయొచ్చు. అంటే ఖచ్చితంగా 1/32 అనేది అంతమయ్యే దశాంశ భిన్నం. 125 ని మనం 5 క్యూబ్ గా రాయొచ్చు. అంటే మనం హారాలు చూసుకుంటే చాలు 125 ని 5 క్యూబ్ గా రాయొచ్చు. కాబట్టి మనం ఈ విధంగా రాసినా అది అంతమవుతుందని చెప్పాం. కాబట్టి ఇది కూడా కాదు. 11/40 అంటే 40 ని మనం 8 into 5 గా రాయొచ్చు. 8 అంటే 2 క్యూబ్ ఇంటూ 5 అంటే హారాన్ని 2 పవర్ 5 into 5 పవర్ 5 అంటే 2 పవర్స్ లో 5 పవర్స్ లో రాయగలిగినా కూడా అది అంతమవుతుందని చెప్పాను. కాబట్టి ఇది కూడా మనకి అంతం కాని దగ్గర కాదు. 11/75 అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 3 into 25 గా మనం రాయొచ్చు. మరి 3 into 25 లో 3 అనేది మనకి హారంలో ఉండకూడదని చెప్పాను. 2 కానీ 5 కానీ ఉన్నప్పుడు మాత్రమే అది అంతం అవుతుంది. ఇక్కడ మరి 3 వచ్చింది కదా, కాబట్టి ఇది ఖచ్చితంగా అంతం అవ్వని దశాంశ భిన్నం. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.